సాధనకు స్వాగతం. సాధనలో మనం భగవద్గీతలోని విభూతి యోగంలో రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖిరిణామహం అనేటటువంటి శ్లోకం దగ్గర మనం ఉన్నాం. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం అనేటటువంటి దాని గురించి మనం వివరంగా చెప్పుకున్నాం. రుద్రులంటే ఎవరు, శంకరుడు అంటే ఎవరు, మరి అలాగే రాక్షసులంటే ఎవరు, యక్షస్సులంటే ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. శంకరుడు అనగానే మనకి కావలసినటువంటి ప్రశాంతతని, జ్ఞానాన్ని అందించేటటువంటి వాడు శంకరుడు. ఈ శంకరుని కారణంగానే మనకి ఎంతో కొంత మనలో ప్రశాంతత అనేటటువంటిది మనకు దొరుకుతూ ఉంటుంది. అందుకనే మనం శంకర స్వామిని మనం పూజ చేస్తాం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కార్తీక మాసంలో శివారాధన అనేటటువంటిది ఎంతో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే విష్ణు యొక్క ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది. శివ విష్ణు అనేటటువంటిది కార్తీక దామోదరుడు అనేటటువంటి పేరుతోటి మనకి ఈ సమయంలో మనకి ఎన్నో రకాలైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. వ్రతాలు, నోములు చాలా రకాలుగా ఉంటాయి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా రకరకాలైనటువంటి మనకి ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు, పండగలు ఇలా రకరకాలుగా మనకి ఇస్తూ వచ్చారు మన పెద్దలు. ప్రతి దాంట్లో కూడా దానికి కావాల్సినటువంటి ఓ రకమైనటువంటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. దాన్ని మనం తెలుసుకుంటే దాంట్లో మరింత అవగాహన పెరుగుతుంది. ఏమొస్తుంది సార్ ఇవన్నీ తెలుసుకుంటే అంటే మనలో ఉన్నటువంటి ఒక అజ్ఞానం నుంచి ఒక చిన్న మేలుకొలుపు వస్తుంది. మనం ఎన్నాళ్ళు మనం అనుకునేటటువంటి ఒక భావం వేరు, మరి దీంట్లో ఉన్నటువంటి మరి అసలైనటువంటి అర్థం వేరు అనేటటువంటి ఒక అవగాహన మనకు పెరుగుతుంది. అవగాహన ఎప్పుడైతే మనకు పెరుగుతుందో మన ఆలోచన పెరుగుతుంది. మనం చెప్పుకునేటటువంటి విషయాలు ఈ భగవద్గీత చదివినా, విన్నా, చెప్పుకున్నా ఏమొస్తుందని మనం అనుకుంటాం కదా. మనలో పెరగవలసినది ఆలోచన పెరగాలి. అంటే ఇప్పటి వరకు మనం ఆలోచిస్తున్న విధానానికి, ఇది తెలుసుకున్న తర్వాత మన ఆలోచన విధానానికి మార్పు రావాలి. అంటే బెటర్మెంట్ అనేటటువంటిది మనలో పెరగాలి. అంతకంతకి నాసిగా అవ్వకుండా మనలో ఆ బెటర్మెంట్ అనేది కనుక పెరుగుతూ ఉన్నట్లయితే మనలో అప్పుడు మార్పు అనేటటువంటిది జరుగుతుంది. ఏమిటంటే సాధన చేయాలంటారు. ఏమిటో సాధన చేయటం అంటే ఏం సాధన చేయాలి? బస్కి ఇప్పుడు మామూలుగా ఒక వ్యాయామశాలకు వెళ్ళిన వాడు సాధన చేస్తున్నాడు అంటే వాడు శరీరం పెంచుతున్నాడు, కండలు పెంచుతున్నాడు. ఎందుకు పెంచుతున్నావయ్యా నువ్వు కండలు అంటే ఆరోగ్యం కోసం. బాగుంది, ఆరోగ్యంగానే ఉన్నావు. మరి అంతేనా? ఆరోగ్యం ఒకటేనా? కాదు కదా. అవసరం అయితే ఉపయోగపడేటట్టు ఉండాలి. ఎవరినో ఏడిపిస్తున్నాడు అనుకోండి, అవసరం అయితే నువ్వు చేయడం పెట్టేటట్టు ఉండాలి, వాడు 4 పీకేటట్టు ఉండాలి. అంటే అక్కడ నువ్వు ధర్మ సంరక్షణ చేయటానికి నువ్వు చేసేటటువంటి సాధన ఉపయోగపడే రకంగా ఉండాలి. శరీరం పెంచావు, కానీ మరి శరీరం పెంచలేని వాళ్ళు సాధన ఎలా చేస్తారు అంటే అంతరంగంలో పెరగటానికి సాధన చేసుకుంటూ ఉండాలి. అంతరంగంలో పెరగటం అంటే విచక్షణ పెరగాలి, బుద్ధి పెరగాలి, ఆలోచన పెరగాలి, జ్ఞానం పెరగాలి. నీలో అంతకంతకి అజ్ఞానం అనేటటువంటి చీకటి తొలగి జ్ఞానం అనేటటువంటి వెలుగు పెరుగుతూ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రశాంతత వస్తుంది. మనకి ఒక ప్రశాంతత వస్తుంది. ఒకవేళ మనకు వచ్చినా రాకపోయినా కూడా పక్క వాళ్ళని ప్రశాంతంగా ఉంచగలుగుతాం. ఏమిటోలే మరి మనం ఇలా ఉండిపోతున్నాం, కానీ అవతల వాడి కన్నా మనం చిరాకు తెప్పించకుండానో ఇబ్బంది పెట్టకుండానో ఉండొచ్చు అనేటటువంటి ఒక కామన్ సెన్స్ పెరుగుతుంది. సాధన వల్ల మనలో పెరగాల్సింది ఏంటంటే మా గురుగారు ఎప్పుడూ చెప్తుంటారు, కామన్ సెన్స్ పెరగాలరా అని చెప్తుంటారు. అంటే కామన్ సెన్స్ అనేటటువంటిది కామన్ గా మనం వాడాలి. అంటే ప్రతి క్షణం మనం ఉపయోగించవలసినటువంటి విచక్షణే కామన్ సెన్స్. అంటే ఆ బుద్ధి అనేటటువంటి ఒక ఫ్యాకల్టీ, డిస్క్రిమినేటివ్ విల్ అంటారు. ఆ ఫ్యాకల్టీని మనం వాడుకుంటూ మన జీవితంలో, నిత్య జీవితంలో ప్రతిరోజు మనకు ఎదురవుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సందర్భాల్లో దాన్ని ఎక్కడ ఎలా వాడాలి అనేటటువంటి దాన్ని పెంచుకోవటమే సాధన. అంటే మనం అలా కొన్నాళ్ళు మనం ప్రతి క్షణం మనలో మనం చేస్తున్నటువంటి దాంట్లో, మన ఆలోచనలో కానీ, మన భాషలో కానీ, మన భావంలో కానీ, మనం చేస్తున్నటువంటి ప్రవర్తనలో కానీ మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, దానివల్ల మనకేమైనా ఒక మేలు అంటే మనలో కావాల్సినటువంటి ప్రశాంతత, లేదంటే మనలో కావాల్సినటువంటి జ్ఞానం, లేదంటే ఇవన్నీ ఏమైనా మనకు కలుగుతున్నాయా లేదా అని నిరంతరం మనం ఆలోచించుకుంటూ ఎక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళటం కోసం మనకి ఈ జ్ఞానం అనేటటువంటిది ఉపయోగపడుతుంది.
అందుకోసం తెలుసుకోవాలి. ఎందుకు చదువుకుంటున్నావురా అంటే ఉద్యోగం కోసం. బాగుంది. దానితో పాటు నీలో వికాసం కూడా కలగాలి. వికాసం కలిగించడం అన్నీ నీకు ఉపయోగపడేవి కాదు. ఏదో ఉద్యోగం చేసుకోవడానికి మనకు ఉపయోగపడచ్చు కూడా. ఒకటి చదువుతాం డిగ్రీలు ఏదో ఒక సబ్జెక్ట్లో, కానీ చివరికి మనం చేసే ఉద్యోగం వేరుగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు 10 మంది కోసం ఉపయోగించటం అనేటటువంటిది నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో నువ్వు చేసావనుకో, అప్పుడు అది మరింతగా రాణిస్తుంది. అందుకోసం మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు, ఊరికే సోదిలాగా అనిపిస్తుంది కొంతమందికి వింటే. ఎంతసేపు అవే కదండి, కరెక్టే. కానీ నీలో మార్పు వచ్చిందా? మార్పు కోరుకునేవాడు ఏం చేస్తాడంటే, ఇంకొక కొత్త విషయం ఏమైనా చెప్తారేమో, మనం ఆచరణలోకి తెచ్చుకోవడానికి వీలవుతుందేమో అని ఒక జిజ్ఞాసతో ఎదురు చూస్తాడు. ఆశ అనకూడదు అక్కడ, జిజ్ఞాసతో ఎదురు చూస్తాడు. ఆ జిజ్ఞాసతో ఎదురు చూసిన వాడికి ఏదో కొత్త విషయం ఎక్కడో ఒకటి నుంచి అందుతూ ఉంటుంది. దాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటాడు, నేర్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఒకదానికి ఒక స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. అందుకని మనం ఇవన్నీ మరల చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే విత్తేసో యక్షరక్షసాం. సంపద అంటే విత్తేసో అన్నాడు. అంటే సంపదలో వీళ్ళందరికీ నీకు సంపదలు ఏం సంపదలు? సృష్టి సంపదలు. సృష్టి సంపద అంటే మామూలుగా మనకి శ్రీ సూక్తంలో చక్కగా చెప్తారు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే అని చెప్తుంది. ఇదండి ధనం అండి. ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్య, ధనం వసు, ధనం ఇంద్ర, బృహస్పతి, వరుణం, ధనం అశ్నుతే. ఇవన్నీ ధనం అంటే ఇది తెలుసుకో అని చెప్తుంది. అదేంటి సార్, మేము ఎంతో కష్టపడి ఆస్తులు సంపాదించుకున్నాం, పొలాలు కొనుక్కున్నాం, ఇళ్ళు కడుక్కున్నాం, మరి ఇప్పుడు మార్కెట్లో చాలా కోట్ల రూపాయలైనటువంటి వాల్యూస్ ఉన్నాయి, అది ధనం కాదా అని అనిపించవచ్చు మనకి. అది కూడా ధనమే, అది భౌతికమైనటువంటి ధనం. కానీ నీ దగ్గర ఎంత ధనం ఉన్నా కూడా ధనం అగ్ని. అంటే నువ్వు తిన్నటువంటి ఆహారం నీకు లోపల అరగాలి కదా. జఠరాగ్ని స్వరూపుడునై నువ్వు తిన్నటువంటి దాన్ని నేను జీర్ణం చేస్తున్నానని లోపల చెప్పాడు కదా. మరి అందరికీ అన్నీ తింటే పడవే, ఎందుకని పడవు అంటే ఆ అగ్నికి సంబంధించినటువంటిది ధనం ఏదో లోపం ఉంది. ఇక్కడ చూడండి, ధనం అగ్ని, ధనం వాయు అన్నాడు. అంటే ఇక్కడ పంచభూతాల గురించి చెప్పాడు ఇందులో. మనం గనక ఒకసారి ఈ శ్లోకాన్ని గనక ఒక్కసారి మనం దాన్ని విశ్లేషణ చేసుకుంటే, ధనం అగ్ని, ధనం వాయు, ధనం సూర్య అంటే తేజస్సు, ధనం వసు అంటే భూమి, అంటే నీలో ఉన్న పదార్థం, ధనం ఇంద్ర అంటే నీ ఇంద్రియాలు. నీ ఇంద్రియాలని సరిగ్గా పనిచేస్తున్నాయా? కళ్ళు సరిగ్గా కనపడుతున్నాయా? చెవులు వినపడుతున్నాయా? వాసన తెలుస్తోందా? స్పర్శ తెలుస్తోందా? ఇవన్నీ కూడా ఇంద్రియాలు. మనస్సు సరిగా పనిచేస్తోందా? వాడు ఏదో చెప్తుంటే నువ్వేదో అయినా ఇంకోటి మాట్లాడుతున్నావా? లేదంటే చక్కగా అన్ని పనిచేస్తున్నాయా? బృహస్పతి అంటే చెప్పుకుంటాం. బృహస్పతి అంటే నీలో ఉన్న వాక్కుకు సంబంధించినటువంటి తత్వం. వరుణం అంటే నీటికి సంబంధించినటువంటి తత్వం. ఇవన్నీ అంటే నీరు, అగ్ని, వాయువు, తేజస్సు, నీలో ఉన్న పదార్థము, వాక్కు, ఇవన్నీ సరిగా పనిచేస్తున్నాయా? పనిచేస్తుంటే నువ్వు ధనవంతుడివి అని చెప్తుంది శ్రీ సూక్తం. అంటే ఇవన్నీ కూడా సూక్ష్మానికి సంబంధించినటువంటివి. అంటే స్థూలమైనవి ఉంటాయి, సూక్ష్మమైనవి ఉంటాయి. మనం అనుకునేటటువంటి మన చుట్టూ ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆస్తులు, ధనం, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇవన్నీ స్థూలానికి సంబంధించినటువంటివి. దానిని రక్షించుకోవటానికి ఉండేటటువంటి ప్రజ్ఞ, అలాగే సూక్ష్మంలో ఉన్నటువంటి వాటిని రక్షించుకునేటటువంటి ప్రజ్ఞ, 2 ప్రజ్ఞలు మనలో కూడా ఉంటాయి. ఆ 2 యక్ష రక్షసులు అని చెప్తారు. స్థూలానికి సంబంధించినటువంటి వాళ్ళని రక్షసులు అని, సూక్ష్మానికి సంబంధించినటువంటి వాళ్ళని యక్షులు అంటారు. ఈ రెండిటికి పైన బ్యాలెన్స్ చేసేటటువంటి ఇంకొక ప్రజ్ఞ ఉంటుంది, దానిని కుబేరుడు అంటారు. అది మనకి ఎక్కడ ఉంటుంది? మనలో ఉత్తర దిక్కులో ఉంటుంది. అంటే శిరస్సు ఆ భాగంలో ఉంటుంది. మనకి శిఖలో మనకి ఒకటి చెప్తారు. మనకి మామూలుగా రుద్రపారాయణం చేసుకునేటప్పుడు వచ్చే న్యాసంలో ఇవన్నీ వస్తాయి, ఎక్కడ ఎటువంటి ప్రజ్ఞ ఉంటుంది అనేటటువంటిది. కాబట్టి వీళ్ళందరూ కూడా మనలో ఉంటారు. కాబట్టి ధనం అంటే గుర్తుపెట్టుకోండి, భౌతికంగా సంపాదించుకోవచ్చు, అది 10 మందికి ఉపయోగపడేలా చేసుకోవచ్చు, ఎన్నో రకంగా. మనకి పోనీ స్వార్థమే అనుకుందాం, నిస్వార్థం కాదు, యజ్ఞార్థం కాదు, స్వార్థమే అనుకుందాం. కాసేపు మన కోసమే సంపాదించుకుందాం, ఇంత కష్టపడి సంపాదించి ఇంకొకటి పెట్టాలా అని అనిపించవచ్చు. కానీ ఆ ఇవ్వటం అనేటటువంటి దానివల్ల ఎంతో ఆనందం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏదైనా అవతల వాడికి అవసరానికి ఇచ్చావనుకో, అవసరం తీరిన వాడికి కాదు,
అవసరం ఉన్నవాడికి కనుక మనం ఎప్పుడైనా ఏదైనా సహాయం చేస్తే వాడిలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఉత్తేజం చెంది నీలో ఉన్నటువంటి దైవ ప్రజ్ఞను గుర్తించి సార్ మీరు దేవుళ్ళ మమ్మల్ని కాపాడారు అనగానే మనం పొంగిపోకూడదు. అలాగే వాడు మనల్ని అనలేదు కదా అని కుంగిపోకూడదు. మనం చేయగలిగింది మనం చేశాం అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి భావంలోకి మనం వెళ్ళినప్పుడు మనం చేసేది మనం ప్రపంచంలో ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం అయితే అక్కడ అలా మనం స్పందించడానికి అవకాశం ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకుంటే ఈ స్టెబిలిటీ అనేటటువంటిది మనలో వస్తుంది. కాబట్టి అన్నీ కావాలి మనకి, స్థూలము కావాలి, సూక్ష్మము కావాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటటువంటి ప్రజ్ఞ ఒకటి ఉంటుంది. ఆ ప్రజ్ఞ నేనే అని చెప్తున్నాడు ఆయన. అలాగే మనకి వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి అనేటటువంటి ఇద్దరు భార్యలుగా మనకు చెప్తారు. ఒకటి స్థూలము, ఒకటి సూక్ష్మము. శ్రీదేవి అంటే సూక్ష్మానికి సంబంధించినటువంటిది, భూదేవి అంటే స్థూలానికి సంబంధించినటువంటిది. అంటే పదార్థానికి ప్రజ్ఞకి మధ్యలో ఒక బ్యాలెన్స్ అనేటువంటి చైతన్యానికి, సూక్ష్మత్వానికి. ఈ బ్యాలెన్స్ గా ఉండేటటువంటి తత్వాన్ని నేనే అని చెప్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది నేను అనేటటువంటి సర్వాంతర్యామి అయినటువంటి అంతర్యామి అని మనం అర్థం చేసుకోవాలి. చేసుకుంటే సులభం అవుతుంది. ఇట్ మేక్స్ అస్ ఈజీ టు అండర్స్టాండ్. కాంప్లికేట్ అవ్వకూడదు. మనకన్నీ కూడా ప్రతి చిన్న విషయాన్ని కాంప్లికేషన్ చేసుకుంటే అది గొప్పగా అనుకుంటాం మనం. కాదు, సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ. గ్రేట్నెస్ లో కాదు. గ్రేట్నెస్ కావాలా గుడ్నెస్ కావాలా అని ఆలోచిస్తే మనకి గుడ్నెస్ ఏ మంచిది. అగ్రాండైజ్మెంట్ అవుతుంది. కొంతమంది బాగా ఇలా చూపించుకోవాలి, మాకు ఎంత ఉంది అంత ఉందని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి వాళ్ళు చాలా కష్టపడాలి. నార్మల్గా సింపుల్గా మంచిగా మన జీవితాన్ని మనం గడుపుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. పక్క వాళ్ళకు కూడా ఓయబ్బో వాడు చూడరు ఎంత గొప్పలు కొడుతున్నాడు అని మనల్ని చూసి అనుకోరు. ఎవరు? సింపుల్గా ఉన్నవాడిని చూసి. అది మనం గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో మనం చేసే సాధన కొంతవరకు మనకు ఉపయోగపడుతుంది. మన సాధన మనం చేసుకుందాం అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? వసూనాం పావకశ్చాస్మి. వసువులలో నేను పావకుడను అని చెప్తున్నాడు. వసువులంటే మనం చెప్పుకున్నాంగా. వసువులంటే మహాభారతంలో వసువుల గురించి ఒక శ్లోకం ఉంటుంది. ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవానిలో అనలహ ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవో అష్టౌ ప్రకీర్తితాహ అని ఒక శ్లోకం ఉంది. 8 మందిట మనం చెప్పుకున్నాం కదా 8 మంది అని. 8 మంది వసువులు అంటే 8 మేనిఫెస్టేషన్ కి సంబంధించినటువంటి తత్వాలు. మనతో ఒక శ్రోత జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే సార్, విశాఖపట్నం నుండి జయాన్ మాట్లాడుతున్నానండి. జయ గారు బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? అందరం బాగున్నాం. చెప్పండి. అండి, ఆ దేవుడి దయ వల్ల. గుడ్ గుడ్. నేను అంటే జస్ట్ ఒక 1 minute మాట్లాడి వెళ్ళిపోతాను. సారీ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటరప్షన్ అనుకోకండి. నేను నిన్న జటాధర అనే సినిమా చూసాను సార్. అయితే అందులో అదే 8 సంఖ్యకి ఎలాగో ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అందులో కూడా చివరిలో అష్ట శివలింగాలు ప్రతిష్ఠిస్తారనమాట పోరాడడానికి, అదృష్ట శక్తి లాంటిదండి. అయితే ఇది చెప్పడానికి కాకుండా ఆ క్లైమాక్స్ లో చాలా మంది హర్రర్ జోనర్ అంటే నాకు పెద్ద భయం లేదు, మామూలుగా వెళ్ళి వచ్చేసాను. అయితే వచ్చేటప్పుడు ఇంకా తక్కువ మంది జనాలు ఉన్నారనమాట. మొత్తం థియేటర్ అందరికి ఒక 18 మంది సంథింగ్ 10 సంఖ్యలో ఉన్నారు. అయితే నాకు ఏమనిపించి ఒక థాట్ వచ్చింది అనమాట. మీరు ఎలాగా హెల్ప్ గురించి చెప్తున్నారు కాబట్టి అందుకే చేశాను. నాకు బయటకు వచ్చేస్తూ ఎలాగో మనతో పాటు కొందరు నడుస్తారు కదా, వాళ్ళు వినేలాగా అన్నాను. పెద్ద భయంగా ఏమీ లేదులే, అసలు పక్కవాడికి ఎవరైతే సాయం చేయరో వాళ్ళే దెయ్యాలు అని చెప్పాను సార్. అదే నా థాట్ కి నాకే నవ్వు వచ్చింది అనమాట. అది నిజమే కదా అని కూడా అనిపించింది. పక్క వాళ్ళంటే పక్క వాళ్ళు కాదు, నిజంగా అంటే ఇప్పుడు నాకు 10 జతల బట్టలు ఉన్నాయి సార్. అసలు ఏమీ బట్టలు లేని వాళ్ళకి నేను ఆ 10లో ఒకటి ఇస్తే తప్పులేదు కదా. అలా అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు సాయం చేయగలిగితే కొంతవరకు మనం ఎరాడికేషన్ చేయొచ్చు. ఏదైతే దేశంలో గాని ప్రపంచంలో గాని ఏదైతే సమస్యల్లో ఉన్నారో అని అనిపించింది అన్నమాట నాకు. అందుకనే ఇది
చెప్పాలనిపించింది సార్. బాగుందండి. మంచి మంచి ఆలోచనే, కరెక్టే. అదే యజ్ఞార్థం అంటే. యజ్ఞార్థం అంటే ఇంకొకళ్ళకు ఉపయోగపడే పని, మీరు నిస్వార్థంగా ఎటువంటి ఫలితం ఆశించకుండా ప్రతిఫల ఇంకొకళ్ళకు ఉపయోగపడేటటువంటి పని ఏదైతే ఉంటో దాని యజ్ఞార్థం అని భగవద్గీత చెప్తుంది. యజ్ఞం అంటే మనం ఏదో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేయటం, దానికి ఎంతో లక్షల కోట్లు ఖర్చు పెట్టడం యజ్ఞం కాదు. నీకు చేతనైన పని ఫలితం ఆశించకుండా ఇంకొకడికి ఉపయోగపడేటట్టుగా నువ్వు ఏది చేసినా అది యజ్ఞార్థం అనేటటువంటి డెఫినేషన్ ఇచ్చింది కేవలం భగవద్గీతలోనే కనపడుతుంది. ఆ డెఫినేషన్ యజ్ఞార్థం కురు కర్మాణి అని చెప్తాడు. అంటే నువ్వు ఇంకొకడికి ఉపయోగపడే పని చేయి, దాని నుంచి ఏమొస్తుంది అనే భావం తీసి పక్కన పడేయి. నువ్వు చేయగలిగింది చెయ్యి. మీరు అన్నట్లు మీకున్న దాంట్లో ఎవరికైనా ఇవ్వగలిగి, అలా అని ఏదో మనం అప్పులు చేసుకొని ఇంకొకటికి ఏదో హెల్ప్ చేసేసి ఉద్ధరిస్తున్నాం అనే భావన కంటే మనం చెయ్యగలిగేది ఇంకొకటికి చెయ్యటం అనేటటువంటిది అది చక్కటి భావన. బాగుంది. అవును సార్. అదే భూత యజ్ఞం భూత బలి అంటుంటారు కదా, నాకెందుకో అలాంటి వింటుంటే సంతోషం అనిపిస్తుంటది. ఆచరిస్తే ఇంకా సంతోషంగా ఉంటాం. ఆ ఫీల్ గుడ్నెస్ అనేది ఉంటది అనమాట. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంది. ఎవరికైనా ఏదైనా సహాయం చెయ్యాలి అని అనిపించినప్పుడు దాంట్లో మళ్ళీ మనం కొన్ని రిజర్వేషన్స్ వెతకూడదు. ఒక్కొక్కసారి ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలి అని మనకు భావన కలిగినప్పుడు రిజర్వేషన్స్ వెతక్కండి, చేసేయటమే. చేస్తే వీడు దాన్ని ఎలా వాడతాడు, దీన్ని ఇలా చేస్తాడో, వాడు పాడైపోతాడేమో, దానివల్ల మనం వాడిని పాడు చేసిన వాళ్ళం అవుతామేమో, ఇలా రకరకాలుగా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాని బదులు చేయగలిగినంత, వాడు బాగుపడేంత మనం చేయగలిగితే మంచిది. అదే యజ్ఞార్థం అంటే. బాగుంది, మంచి విషయం చెప్పారు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ వసూనాం పావకశ్చాస్మి అనే విషయం దగ్గర మనకి 8 మంది వసువులు అని చెప్పేసి చెప్తారు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువ అనేటటువంటి 8 రకాలైనటువంటి వసువుల పేర్లు చెప్తారు. ఈ అష్టవసువులలో ఉన్నటువంటి ప్రభాసుడు అనేటటువంటి ఒకానొక వసువే భీష్ముడై జన్మించి మనకి మహాభారతం చెప్తుంది. మిగిలిన వీళ్ళందరూ కలిసి వశిష్ఠ మహాముని ఆశ్రమంలో కామధేను దొంగతనం చేస్తారని, ఆయన శపిస్తాడని, మీరందరూ భూలోకంలో పుట్టండి అని మనకి మహాభారతంలో కథ వస్తుంది. కానీ అసలైన దొంగతనం చేసిన వాడట ప్రభాసుడట. కాబట్టి ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు ఇలా శాపాలు ఇస్తారు అని మనం అనుకుంటాం కదా. దానికి దివ్య ప్రణాళిక ప్రకారం భూమి మీద కానీ ఎక్కడైనా జరగవలసిన ఒక కార్యక్రమం ఉంది అంటే పెద్దల నుంచి అలాంటి విషయాలు వస్తూ ఉంటాయి మామూలుగా. అంతేగాని ఏదో కావాలని శాపం ఇచ్చారండి అని చెప్పేసి మనం అనుకుంటాం. కావాలని కాదు, అలా జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందంటే అంటే సృష్టిలో జరగవలసిన దానికి ఒక నాందిగా కొన్ని అలా జరుగుతాయి. అయితే ఈ వసువులు 8 మంది, ఆదిత్యులు 12 మంది, రుద్రులు 11 మంది చాలాసార్లు చెప్పేసుకున్నాం, పిండి కొట్టినట్టు కొట్టేసుకున్నాం దీని గురించి. ఈ 8 మందే 8 తత్వాలుగా ఉంటారు. వాళ్ళు మనలో కూడా ఉంటారు. పొడవు, వెడల్పు, బరువు, మందం, ఆకారం, వ్యక్తిత్వం, చేష్టలు, మరి ఇవన్నీ సృష్టి ధర్మాలుగా మనలో ఉంటాయి కదా. ఈ సృష్టి ధర్మాల్లో మనలో ఉన్నాయంటే ఇక్కడ ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష ఇవన్నీ మనకి ఎలా చెప్తారు అంటే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటన్నిటినీ కూడా ఈ 8 రకాలైనటువంటి తత్వాలుగా మనకు చెప్తారు. అందులో నేను ఏం చెప్తున్నాడంటే నేను పావకశ్చాస్మి అని చెప్తున్నాడు. పావకుడు అంటే మామూలుగా పావకుడు అంటే ఏంటండి అంటే పవిత్రం చేసేటటువంటి వాళ్ళు. పవిత్రం చేయటం అంటే ఈ పంచభూతాల్లో మనం అనుకునేటటువంటి మరి ఆకాశము, వాయువు, అగ్ని, మరి జలములు, పృథివీ, ఆపస్, తేజో, వాయురు, ఆకాశాలు అంటారు కదా, భూమి, పదార్థం, వీటన్నిటిలో మామూలుగా మనకి ప్యూరిఫై చేసేది ఏంటి? అగ్ని. ఈ అగ్ని అనేటటువంటిది ప్యూరిఫై చేస్తుంది. అంటే ఏ భౌతిక పదార్థాన్ని అయినా తీసుకెళ్లి మనం అగ్నిలో వేస్తే అది ఏమవుతుంది? ఫైనెస్ట్ ఎసెన్స్ కింద తయారవుతుంది. ఏంటి సార్ ఆ ఫైనెస్ట్ ఎసెన్స్ అంటే బూడిద. దాన్నే విభూది అంటారు. విశిష్టమైనటువంటి బూడిదే విభూది. దానిని ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేం. ఇంకా దాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేసి ఇంకా దాన్ని తీసుకెళ్లి మండిస్తే ఏం కాదు కదా, అదే ఆ స్థితిలోనే ఉంటుంది, ఇంకా మారనటువంటి స్థితి. దానిని చేసేటటువంటి వాడు అగ్ని. దానిని నేను ధరిస్తాను అంటే అందులో ఇంప్యూరిటీస్ ఏమి ఉండవు. ఇంకా
విభూది అంటే ఆ ఫైనెస్ట్ ఎసెన్స్ ఏదైతే ఉందో, పోనీ మనం పచ్చిగా మాట్లాడుకుందాం, బూడిదే అందాం, దాంట్లో ఇంకా ఇంప్యూరిటీస్ ఏం లేవు. ఎందుకు? అది అగ్ని చేత పవిత్రం చేయబడింది. అది ఇదేం చేస్తుంది? అలా పవిత్రం చేస్తుంది కాబట్టి ఆయన పావకుడు అంటారు. అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్పాడు? అగ్నిని నేనే అని చెప్తున్నాడు. అటువంటి అగ్ని అంటే ఈయన భౌతిక లోకంలో పనిచేస్తాడు. అంటే నువ్వు అనుకునేటటువంటి ఈ పదార్థాన్ని రకరకాలుగా ఉంది కదా మనకి. ఆకాశాద్ వాయోరగ్ని, అగ్ని ఆపహ, ఆప పృథివీ అని మనకి చెప్తుంది. 5 రకాలుగా ఎలా పదార్థ పంచభూతాలు ఏర్పడిన. ఆకాశం నుంచే ఇవన్నీ. ఆకాశం ఒక్కొక్క స్థితి భేదం చెందటం వల్ల, దాని వేగాన్ని తగ్గించుకోవటం వల్ల మనకి పదార్థమైనటువంటి భూతత్వం వరకు మనకి ఏర్పడింది అనేటటువంటిది మనకి మన వాంగ్మయం, మన సనాతన ధర్మంలో ఇచ్చినటువంటి విషయం. వీటిలో అగ్ని అనేటటువంటిది ఏం చేస్తుందంటే, ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్, ఒక భూతం నుంచి ఇంకో భూతానికి దాన్ని పరివర్తనం చేస్తుంది. ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే భౌతిక ద్రవ్యం, భౌతిక పదార్థం యొక్క స్థితిగతుల్లో కావాల్సినటువంటి మార్పుని. అంటే మీరు పొయ్యి మీద నీళ్లు పెట్టారు, అవి ఆవిరైపోతాయి అంతే కదా. మర్చిపోయి కింద మనం స్టవ్ మీద నీళ్లు పెట్టేసి కాఫీ కాసుకుందాం కదా అని చెప్పేసి ఫిల్టర్ పోసి, ఫిల్టర్లో కాఫీ పొడి వేసి, మరి గిన్నెలో నీళ్లు పెట్టేసి పైకి వెళ్ళి మనం ఇంకోటి ఏదో పని చేసుకుంటూ, నాలాంటి కూడా ఏ ఆఫీస్ పనో చేసుకుంటూ గంట తర్వాత చూస్తే గిన్నె కాలిపోయి ఉంటుంది. ఎందుకుంటుంది? ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయినాయి. బికాస్ ఫైర్ ట్రాన్స్ఫార్మ్స్ వాటర్ ఇంటూ వేపర్. మళ్ళీ ఇలా రకరకాలుగా మారిపోతూ ఉంటాయి కదా. ఏ పదార్థాన్ని ద్రవ్యంగా మారుస్తుంది. ఐస్ ముక్కలు వేస్తే నీళ్ళు అవుతుంది. మళ్ళీ దీని నుంచి దాని ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థం నుంచి వాయు పదార్థం, ఇలా రకరకాలుగా మార్చడానికి ఏదైతే పనిచేస్తుందో దాన్ని పావకుడు అంటారు. ఆల్ కెమికల్ రియాక్షన్స్ అన్నీ అవేనండి. దాని లోపల అగ్ని ఉంటుంది, ఫైర్ ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ ఉంటేనే కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. మనకు ఆకలి వేస్తుంది. ఎందుకు వేస్తుంది? బికాజ్ ఆఫ్ ఫైరినస్. జీర్ణం అవుతోంది ఎందుకు? బికాజ్ ఆఫ్ ఫైరినస్. మెల్టింగ్ మెటల్స్, ఫైరినస్, ఫైర్ వల్లే. ఇవన్నీ కూడా స్థూల సూక్ష్మ భౌతిక మార్పులు ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా పావకుడు అనేటటువంటి అగ్ని మూలం. మన శరీరంలో వేడి ఉంది కదా, వేడి తగ్గిపోతే అయిపోయిందండి, ఇంకేం చేయగలిగేదేం లేదండి అని చెప్తారు. నీ శరీరంలో వేడి పావకుడు. గమనించండి, మనం ఈ బ్రహ్మాండ పిండాండ సమన్వయంలో మనం చేసుకునేటటువంటి దీంట్లో మనం దాని గురించి కూడా మనం చెప్పుకోవాలి కదా. నీ శరీరంలో ఉన్న వేడి పావకుడే, అది నేనే అని చెప్తున్నాడు. అంటే నీ శరీరము వేడి నేను. నీ శరీరంలో ఉన్నటువంటి పదార్థంలో అన్నం తింటున్నావు, జీర్ణం అవుతుంది, ఏమైపోతుంది? అందులో ఉన్నటువంటి పదార్థం శక్తిగా మారుతోంది. ఆ శక్తిగా మారి నీ శరీరానికి, పదార్థానికి శక్తినిస్తోంది. చైతన్యం, నీ చైతన్యం ఇంకా దీని అంతటినీ కూడా కావాల్సిన విధంగా మార్పులు చేస్తోంది. ప్రజ్ఞ, పదార్థము, నీకు శక్తి, 3 ఉన్నాయి కదా. అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలని చెప్తారు. ఆ పైన విజ్ఞానమయం, ఆ పైన ఆనందమయం. ఇవి స్థితులు, డిఫరెంట్ స్టేట్స్ మనలోనే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే పొరలుగానే ఉంటాయి, ఒక్కొక్క స్టేట్ గా ఉంటాయి. ఉల్లిపాయ పొరలు అన్ని తీసేస్తే ఉల్లిపాయ ఉందండి. అలా మనలోనే ఇవన్నీ ఉంటాయి. అటువంటి దాంట్లో ఇలా పవిత్రం చేసేటటువంటి వాళ్ళల్లో నేను పావకుడని అని చెప్పేసి చెప్తున్నాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నీలో ఉన్నటువంటి వేడిగా మనం జగత్తులో జరుగుతున్నటువంటి రకరకాల మార్పులకి మూలమైనటువంటి ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, అగ్నితత్వం ఏదైతే ఉందో, అది నేనుగా తెలుసుకో అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పాడండి? అది అయిపోయిన తర్వాత మేరు శిఖిరినామహం. మేరు అంటే ఆ మేరు పర్వతం అండి, శిఖరాల్లో నేను మేరుని అని చెప్పాడు. మేరు పర్వతం అంటే, శిఖరం అంటే, శిఖరి అంటే దానికి ఒక అర్థం ఉందండి. శిఖరి అంటే భౌతిక సృష్టికి ఆకారాలను కలిగించేటటువంటి ఒకానొక ప్రజ్ఞ శిఖరి. ఆ దేవత అనుకోండి పోని, ఆ దేవత కట ఆకర్షణ వికర్షణ, అట్రాక్షన్ అండ్ రిపల్షన్, ఈ రెండు కూడా ఆయుధాలట. ఈ 2 ఆయుధాలుగా ఈ భౌతికానికి కావాల్సినటువంటి ఆకారాలని కల్పిస్తుందట. దీని కారణంగానే అయస్కాంతము అనేటటువంటి దానికి మనకి ఆకర్షణ వికర్షణలు అనేటటువంటి ఏర్పడి దానికి శక్తిదారులు, నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఏర్పడటానికి కావలసినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని శిఖిరి అంటారు. దేనికి ఉన్నాయి సార్ నార్త్ అండ్ సౌత్ పోల్స్?
ప్రతి గ్రహానికి నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి. మనకి కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉన్నాయి. మన హెడ్ని నార్త్ పోల్ గాను, మన పాదాలని సౌత్ పోల్ గాను, అది ఒక వివరణ. అలాగే మూలాధారం నుంచి మరి సహస్రారం వరకు కనుక లెక్కేసుకుంటే మూలాధారాన్ని సౌత్ పోల్ గా చెప్తారు, మరి సహస్రాన్ని నార్త్ పోల్ గా కూడా చెప్తారు. అలాగే మన భూమికి కూడా ఉత్తర దక్షిణ ధృవాలు ఉంటాయి. ఈ ఉత్తర దక్షిణ ధృవాలు ఉండటం వల్లనే మనకి ఈ భూమి అనేటటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఈ ఒక రకమైనటువంటి చర్నింగ్ లాగా ఉంటుంది. ఆకర్షణ వికర్షణలు అనేటటువంటిది దానివల్ల సృష్టిలో ఒక వోర్టెక్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అదంటే ఒక సుడిగుండం లాగా ఏర్పడుతుందట ఈ మేరు వల్ల. ఎప్పుడైతే దానివల్ల అలా ఏర్పడిందో అది చుట్టూ ఉన్నటువంటి పదార్థాన్ని మొత్తాన్ని కూడా గ్యాదర్ చేస్తుంది. గ్యాదర్ చేయటం వల్ల అదంతా ఒక చోట కేంద్రీకృతం అయ్యి సూక్ష్మ పదార్థం నుంచి స్థూల పదార్థంలోకి ఏర్పడి ఈ ఉత్తర దక్షిణ ధృవాల ఆధారంగా మనకి భూమి అనేటటువంటి లేదంటే ఒక గోళం అనేటటువంటిది ఏర్పడుతుంది. దాన్ని మేరువు అంటారు. అంటే వీటన్నిటికీ మూలంగా నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. అంటే ఒక చైతన్య స్వరూపమై ఉత్తర దక్షిణ ధృవాలుగా ఏర్పడి దానివల్ల ఏర్పడినటువంటి ఆకర్షణ వికర్షణ వల్ల సెంట్రిఫ్యూగల్ ఇంకోటి ఏదో అంటారు, సెంట్రిపెటల్ ఫోర్సెస్ అంటారు. అలాగే ప్రాణము అపానము మనలో ఆ రెండు ఉండటం వల్లనే కదా మన దేహం నిలబడుతోంది. అలా ఉత్తర ధ్రువంలో ఉండేదాన్ని మేరు అంటారట, దక్షిణ ధ్రువంలో ఉండేదాన్ని మందర అంటారట. అలా ఏర్పడుతుందట. ఎక్కడ మనం అనుకునేటటువంటి ఉత్తర ధ్రువానికి పైన మన చోటులో ఏర్పడుతుంది. దాని చుట్టూతానే ఈ గోళాలన్నీ తిరుగుతూ ఉంటాయి అని చెప్తారు. దాని ఆధారంగానే సూర్యుడు ఏర్పడినా అంతే, అన్ని గ్రహాలు ఏర్పడినా అంటే, మన భూగోళం ఏర్పడినా అంటే, ఏదైనా సరే ఏది ఏర్పడినా ఈ మేరువు అనేటటువంటి ఒకానొక వోర్టెక్స్, అంటే అది ఆ శక్తి, ఒక శక్తి దండం లాంటిది అనమాట. ఉత్తర ధ్రువాలు దక్షిణ ధ్రువాలు ఆధారంగా పదార్థాన్ని సేకరించి అక్కడ కావాల్సినటువంటి గోళాన్ని ఏర్పరుస్తాయి. ఇవే ఒకటి పాజిటివ్ సైన్ గా ఒకటి నెగిటివ్ సైన్ గా చెప్తారు. ఆ రెండింటి మధ్యలోనే ఇది ఏర్పడుతుంది. చూడండి, మనకి ఇంత నాలెడ్జ్ ఇచ్చారండి. మామూలుగా మేరు అనగానే అదే మేరు పర్వతం అండి అని చెప్పేస్తారు. మేరు పర్వతం ఎక్కడ ఉంటుందంటే ఉత్తర ధ్రువానికి పైన చోటులో ఉంటుంది. దాని చుట్టూతానే ఇవన్నీ తిరుగుతాయి. మనం అనుకునేటటువంటి అన్ని రకాల గ్రహాలకి కూడా ఇలాంటి తత్వమే ఉంటుందట. దానివల్లే సూర్యమండలాలు ఏర్పడతాయట. మనం చెప్పుకున్న ఆదిత్యుల గురించి చెప్పుకున్నప్పుడు సవితృ మండలాలు, భర్గోదేవ మండలాలు, బ్రహ్మాండం, వీటన్నిటికీ కూడా ఒకటి ఉంటుందట. దట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్. యాక్సెస్ అంటాను చూసారా, మామూలుగా భూమి యొక్క అక్షము అని చెప్తారు, యాక్సెస్. దాని ఆధారంగానే మనలో కూడా ఉంటుంది అది. మనకు అదే మన వెన్నుముక శిరస్సు నుంచి మూలాధారం వరకు ఉన్నటువంటి దాని ఆ దండం ఏదైతే ఉందో ఆ యాక్సెస్ ఆధారంగానే దాని చుట్టూతానే శరీరం అనేటటువంటిది కట్టుకుంటుంది. అట్టి మేరు నేనే అని చెప్తున్నాడు. అది మనకు అర్థం కావాలి అంటే మనం ఇంకొంచెం లోతుల్లోకి వెళితే తెలుస్తుంది. ఇలా అర్థం చేసుకోవటానికి మనం చదువుకోవాలి పుస్తకాలు. పెద్దలు చెప్తారు వాటన్నిటికీ. ఇది ప్రజ్ఞామయం. ఇది సార్ ఇది ఎట్లా ఉంటుంది సార్, ఇది ఇది ఏదైనా ఫిజికల్ గా కనపడుతుంది, ఫిజికల్ గా ఉండదు. ఇట్ ఈస్ ఇన్ ఎ సటిల్, సూక్ష్మంగా ఉంటుంది. అంటే ప్రజ్ఞామయమైనటువంటి ఒక సుడిగుండం లాగా ఉంటుంది. దాని చుట్టూతానే ఇవంతా ఈ గోళాలన్నీ ఏర్పడతాయి. ఇదండి మేరువు అంటే ఏంటో మనకు తెలుసుకోవటానికి. సో మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం? ఇది రుద్రాణం శంకరశ్చాస్మి, విత్తేశో యక్షరక్షసాం, వసూనాం పావకశ్చాస్మి, మేరు శిఖిరిణామహం. ఇవన్నీ నేనని చెప్తున్నాడు. అంటే బ్రహ్మాండం నుంచి పిండాండం వరకు, మన శరీరం వరకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి తత్వాలలో వీటన్నిటికీ మూలము నేనే అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఈ విషయంలో మనకు అందిస్తున్నాడు. ఇప్పుడు మరికొంతమంది గురించి చెప్తున్నాడు. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం, సేనానీనామహం స్కంద, సరసామస్మి సాగర. పురోధసాంచ ముఖ్యం మాం విద్ధి. పురోధసులు అంటే పురోహితుడు అని అర్థం. పురోహితులలో నన్ను బృహస్పతిగా తెలుసుకో పార్థ.
పురోహితులంటే పురమునకు హితము చేకూర్చువాడు పురోహితుడు. అంతే, పురహితుడు. పురం అంటే మామూలుగా మనం ఉన్న ఊరు కావచ్చు, మన శరీరం కూడా పురమే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పురోహితుడు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేదోచ్చారణ చేస్తూ పురమునకు హితము చేకూర్చువాడు పురోహితుడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇంకొకళ్ళకి మంచి చేస్తాడండి. దేనితోటి? వాక్కు ద్వారా. వాక్కు ద్వారా అంటే 10 మంది మంచి విషయాలు చెప్పాలి. నలుగురికి మంచి విషయాలు చెప్తూ వాళ్ళందరికీ హితాన్ని కోరుకునేటటువంటి వాడు పురోహితుడు. క్రతువులు చేయించేవాడు కూడా పురోహితుడే. ఎందుకు? వేదం చదువుకున్నాడు కాబట్టి, వేదోచ్చరణ చేస్తాడు కాబట్టి. వేదోచ్చరణ చేస్తూ అందరికీ హితాన్ని చేకూరుస్తూ క్రతువులు చేయిస్తాడు కాబట్టి ఆయన్ని పురోహితుడు అంటారు. వాళ్ళలో ముఖ్యుణ్ణి అంటున్నాడు. ముఖ్యుడంటే ముఖానికి సంబంధించిన లేక ఉచ్చారణకు సంబంధించినటువంటి వాగ్రూపుడు అని అర్థం. అంటే వాక్కు రూపంలో బయటకు వస్తున్నాడు. వాక్కు రూపంలో ఎలా వస్తున్నాడు? వేదోచ్చరణ చేస్తున్నాడు కాబట్టి, వాక్కు రూపంలో హితవును పలుకుతున్నాడు కాబట్టి ఆయన అందు బృహస్పతిని అని చెప్పాడు. బృహస్పతి వల్ల మనకి వాక్కు వస్తుంది. మామూలుగా బృహస్పతి ఎక్కడంటే గురుగ్రహం. ఈ గురువు అనేటటువంటిది మన జాతకంలో ఎక్కడైనా తేడాగా ఉంటే మాటలో కూడా తేడా వస్తుందని చెప్తారు. దానివల్లనే మనం మాట్లాడుకోవటం, చదువుకోవటం, మరి విద్య నేర్చుకోవటం, జీవితాన్ని యజ్ఞార్థం చేసుకోవటానికి కూడా కారణం బృహస్పతి. ఇందాక చెప్పారు కదా, యజ్ఞార్థం చేసుకోవటం అంటే ఇంకొకటి పనికొచ్చే పని. నిస్వార్థంగా నీవు ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇంకొకటి పనికొచ్చే పని చేయటం అనేటటువంటి దాన్ని యజ్ఞార్థం అంటారు. ఆ ప్రజ్ఞ బృహస్పతి. అంటే మనలో వాక్కు రూపంలో ఆయనే ఉన్నాడు కదా. దాని అర్థం ఏంటి? వాక్కుని సరిగ్గా వాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు వాక్కుని హితం కోసం వాడామో, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అంటుంది మనకి మనుస్మృతి. సత్యం ప్రియంగా పలుకు. అబద్ధమైనా నేను చెప్తాను అక్కర్లా. అబద్ధం చెప్పను కాబట్టి సత్యాన్ని పలుకుతా కాబట్టి నిజాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాను. మా గురువు గారు అన్నారు, నువ్వెందుకు కుండలు ఎందుకురా బద్దలు కొట్టడం అన్నారు ఆయన. ఒకవేళ ఎక్కడైనా నీకు అబద్ధం చెప్పాల్సి మౌనంగా ఉండు, అవసరాన్ని బట్టి తెలివిగా మాట్లాడు. అంతేగాని అవతలవాడు గుండె పగిలినా సరే నేను సత్యమే చెబుతానండి అక్కర్లేదు. హితం పలకాలి, అవతలవాడికి మేలు కలగాలి. హితం పలకడం అంటే వాడికి స్వీట్లు ఇష్టం అండి నేను కాబట్టి వాడికి ఎంతో ఇష్టమైన స్వీట్లు ఇస్తాను నేను తీసుకెళ్ళి అంటే, మరి డయాబెటిక్ షుగర్ ఉన్న వాడికి నువ్వు తీసుకెళ్లి స్వీట్లు ఇస్తే అది హితం ఎట్లా అవుతుందండి? శ్రేయస్సా ప్రేయస్సా అంటుంది కఠోపనిషత్తు. నచికేతుడికి చెప్పేటప్పుడు మనుషుల్లో ఇద్దరికి 2 ఉంటారు నాన్న. కొంతమంది శ్రేయస్సు కోరుకుంటారు, కొంతమంది ప్రేయస్సు కోరుకుంటారు. ప్రేయస్సు కంటే శ్రేయస్సే మంచిది అని చెప్తుంది. అంటే అవతలవాడికి ఏది మంచిదో నువ్వు అది చేయటం. ప్రేయస్సు అంటే అవతలవాడు మెచ్చుకునే పని చేయటం. వాడికి స్వీట్లు ఇష్టం కదా, నువ్వు స్వీట్లు తీసుకెళ్తే శబాష్ అన్నాడు అనుకో, కానీ వాడి తర్వాత జబ్బు చేస్తుంది కదా. అది మనం ఆలోచించాలి. అది శ్రేయస్సా ప్రేయస్సా అన్నది మనం చేసేటటువంటి దాన్ని బట్టి అవతల వాడికి మనం ఏం చేస్తున్నావు అన్న దాంట్లో ఆధారపడి ఉంటుంది. మనిషికే కాదు, కొద్ది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు, దేశం కావచ్చు, నువ్వు ఉన్న స్థాయిని బట్టి నువ్వేం చేస్తున్నావు అనేటటువంటి దాన్ని, అటువంటి నీకు హితాన్ని కలిగించేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది నీలో బృహస్పతిగా చెప్తారు. బృహస్పతి అంటే మనలోని బుద్ధే బృహస్పతి. మన బుద్ధికి కారణం అది చెప్తారు. బుద్ధి అంటే విచక్షణ, డిస్క్రిమినేటివ్ విల్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక. దానివల్లనే నువ్వు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఎటువంటి భావాన్ని వ్యక్తం చేయాలి అనేటటువంటిది నీకు దీ విచక్షణ వల్ల నీకు తెలుస్తుంది. అది వాక్కు రూపంలోనే ఉంటుంది. అటువంటి వాక్కునిచ్చేవాడు బృహస్పతి. ఆయనే బ్రహ్మణస్పతి అని చెప్తారు. నీ యందు వాక్కు రూపంలో అలా వ్యాపించి ఉంటాడు. మామూలుగా మనకి పురాణాల్లో ఏం చెప్తారండి, ఇంద్రుడు కూడా ఆయన మాటే వింటాడట. ఇంద్రుడంటే మన ఇంద్రియాలకు అధిపతి, సమస్త గణాలకి మధ్యలో కేంద్ర బిందువుగా ఉంటుంది. వాటిని నేను చెప్పుకున్నాం కదా మనం. అట్టి బృహస్పతి నేనేం చెప్తున్నాడు ఆయన. నేనే అంటే అన్నిటికీ నేను కేంద్రంగా ఉండేదానికి కూడా నేనే కేంద్రాన్ని, నీలో వచ్చినటువంటి వాక్కుకి నేనే కారణం.
ఆ వాక్కుకి నీకు హితం కలిగించే విధంగా ఎవడైతే సంఘంలో ఉంటాడో వాడిని పురోహితుడు అంటారు. అటువంటి పురోహితుల్లో ముఖ్యుడు అంటే వాక్కు రూపంలో వ్యక్తమయ్యేటటువంటి వాడిని నేనే అనేటటువంటిది ఇక్కడ అందించినటువంటిది. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి? మన వాక్కుని సరిగా వాడటం. దీని గురించే మనం క్షీరసాగర మథనంలో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. క్షీరసాగరం అనేటటువంటిది విశుద్ధిలోనే ఏర్పడుతుందని, ఆ విశుద్ధిలో మన వాక్కుని ఏ విధంగా వాడుకోవాలి అనేటటువంటిది మన ఒక్క మనిషికే. అది సృష్టిలో వాక్కు ఇచ్చింది మనిషికే కదా. కాబట్టి మనిషి మాత్రమే ఆ వాక్కుని సద్వినియోగం చేసుకోవాలి. అది కూడా అవతల వాడికి మంచి జరిగేటట్టుగానే నువ్వు మాట్లాడగలిగేటటువంటి స్థితిలోకి నువ్వు ఎదగాలి. దానికోసం ఈ సాధనలన్నీ రకరకాలుగా చేస్తూ ఉంటాం. అవును సార్, మీరు ఇంతకు ముందు వీడు ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు, ఈ మధ్య కాస్త చాలా మార్పు వచ్చింది, ఇప్పుడు కాస్త బాగా మంచిగా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమన్నా సాధన చేస్తున్నాడా అని నలుగురు అనుకునేటట్టుగా నీలో గనక మార్పు వస్తే నీ సాధన ముందుకు వెళ్తుంది. అట్లాగే ఉన్నాడు సార్, 10 ఏళ్ల క్రితం ఏం మాట్లాడాడు, ఇప్పుడు అదే మాట్లాడుతున్నాడు వాడు. వాడు నోటుకొచ్చింది ఏది పడితే అది మాట్లాడేస్తాడు, ఏం మారలేదు మనిషి అన్నాడు అనుకో, నువ్వు ఎంత సాధన చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఏం బూడిదలో పోసిన పన్నీరే. సాధన నీలో మార్పు రావాలి, నీ మానసిక భావంలో మార్పు రావాలి, నీ ఆలోచనలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. అందుకోసమే చెప్పింది 10 సార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం. గుర్తు తెచ్చుకోవడం కోసం, ఒకసారి కాదు రెండోసారి అయినా మనకు గుర్తు రావాలి. తర్వాత ఏం చెప్పాడండి? సేనానీనామహం స్కందః. సేనాని అంటే సైనికాధిపతి, సేనానాయకుడు, ఆర్మీలో ది హైయెస్ట్ చీఫ్ అనమాట. అందులో నేను స్కందుడను అని చెప్తున్నాడు. స్కందుడు అంటే ఏంటండి? కుమారస్వామి. మనకి చెప్తున్నా కుమారస్వామి, షణ్ముఖుడు, ఇవన్నీ మనకు చెప్తూ ఉంటారు కదా. దాంట్లో అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రక్షించేటటువంటి తత్వం. మరి అంతే కదండి, సైన్యం ఏం చేస్తుందండి? దేశాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. అది సైన్యం బార్డర్స్ లో చేస్తే, మనకి లోకల్ గా మనకి పోలీస్ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ కూడా రక్షణ కలిగించేటటువంటి వాళ్ళు. అంటే క్షాత్రధర్మం వాళ్ళల్లో ఉన్నది, క్షాత్రధర్మం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి 4 ధర్మాలు మనకి విరాట్ పురుషుడి నుంచి వ్యక్తమైనట్లుగా మనకి పురుష సూక్తం చెప్తుంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అంటే బ్రాహ్మణ ధర్మం అనేటటువంటిది, అంటే పురోహిత ధర్మం ఏదైతే ఉందో, బ్రహ్మని గురించినటువంటి తత్వానికి సంబంధించినటువంటి వాగ్రూపమైనటువంటి వేదం ఏదైతే ఉందో అది ముఖం నుంచే వస్తుంది, చేతుల నుంచి రాదు. బాహు రాజన్యకృత అంటుంది. రాజులు అనేటటువంటి వాళ్ళు రక్షించేటటువంటి తత్వం ఏదైతే ఉందో, క్షత్రియ ధర్మం ఏదైతే ఉందో అది చేతుల నుంచి వచ్చింది. మనం కింద పడుతుంటే ఫస్ట్ మనకు అడ్డుపడేవి చేతులే కదండి. ఆ క్షాత్ర ధర్మం ఏదైతే ఉందో అది మనకి చేతుల నుంచి వచ్చింది. ఆ తర్వాత బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు దదస్య అద్వైశ్య శూద్రో. పాదాల నుంచి శూద్రులు వచ్చారు. పాదో. ఇవన్నీ మనకి ఎందుకు చెప్పారు? ఈ 4 తత్వాలు నీలో కూడా ఉంటాయి. ఈ నీలో ఉన్న 4 తత్వాలే జగత్తులో కూడా ఉంటాయి, సంఘంలో కూడా ఉంటాయి. వాటిల్లో ఇక్కడ ఉన్నటువంటి తత్వం ఏం చెప్తున్నాడు? క్షాత్రధర్మానికి సంబంధించినటువంటి తత్వం. స్కందుడు అనేటటువంటి షణ్ముఖుడు. 6 ముఖాలు ఉంటాయి. ఇది ఇంకొక పెద్ద టాపిక్ అండి, 6 అనేటటువంటిది. ఈ 6 క్యూబ్ కదా, మనకి క్యూబ్ ఉంది. 2 పర్ఫెక్ట్ సింబల్స్ ఉన్నాయండి మనకి. ఒకటి క్యూబు, 2 సర్కిల్, గోళాకారం. ఈ 2 పర్ఫెక్ట్ సింబల్స్. దానికి అప్ అండ్ డౌన్స్ ఏ ఉండవు, ఆల్వేస్ ఒకే రకంగా ఉంటుంది. మీరు ఎడిదిప్పి పెట్టినా అది అదే రకంగా ఉంటుంది. అలాగే ట్రయాంగిల్ కూడా మీరు ఎటు పెట్టినా ఒక అపెక్స్ పైకే ఉంటుంది కదా, ఇటు తిప్పినా అటు తిప్పినా అపెక్స్ పైకే ఉంటుంది, ఒక అపెక్స్. ఈ అలాంటి ఒక పర్ఫెక్షన్ ఇచ్చేటటువంటి తత్వం ఏదైతే ఉందో అది కూడా షణ్ముఖుడుగా మనకు చెప్తారు. స్కందుడు అనేటటువంటి పదానికి నాకు అర్థం అనేక చోట్ల వెతికితే ఎక్కడో ఒక చోట ఏం దొరికిందంటే దానికి అర్థం గర్భస్రావం అయితే పుట్టిన పిల్లవాడు అని రాశాడు. అంతే కదా, మనకి స్కాంద పురాణంలో మరి కుమారస్వామి యొక్క జననం రామాయణంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మరి అటువంటి అర్థం రావడానికి అవకాశం ఉంది. కృతికా నక్షత్రం నాడు పుట్టాడు కాబట్టి కార్తికేయుడు, అలాగే కృతికల చేత పాలు ఇవ్వబడ్డాడు కాబట్టి కార్తికేయుడని,
రెల్లుగడ్డిలో పుట్టాడు కాబట్టి శరవణాల యందు జన్మించాడు కాబట్టి శరవణ బహుడని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఆయన పరిపూర్ణమైనటువంటి పూర్ణ వెలుగు జ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు షణ్ముఖుడు. సేనానాయకులని ఎందుకు చెప్పాడు? ఆయన పుట్టినప్పుడు ఈ తారకాసుర సంహారం కోసం జన్మించాడు కాబట్టి ఆ తారకాసుర సంహారం ఆయన జన్మించగానే సేనానాయకుడిని చేయటం, ఈ దేవసేనలన్నింటినీ కూడా, దేవసేనకు ఆయన భార్య పేరు ఏంటండి? దేవసేన. అదేంటండి? దేవతల సేన దేవసేన. దానికి ఆయన భర్త అంటే ప్రభువు అని అర్థం. దానికి నాయకుడై ఆయన ఎప్పుడైతే పలాని సేనానాయకుడు కుమారస్వామి జన్మించాడు అనగానే తారకాసురుడు కనపడకుండా వెళ్ళిపోయాడు. పెద్ద యుద్ధం కూడా ఏం జరగలేదు అన్నట్టుగానే ఉంటుంది అక్కడ. అంటే అసురతత్వం అనేటటువంటిది నీలోంచి పటాపంచలు అయిపోతుంది, ఉండదు. వెలుగు అనేటటువంటి షణ్ముఖుడు నీలో ఎప్పుడైతే పుడతాడో అప్పుడు నీలో అజ్ఞానం అనేటటువంటి చీకటి ఉండదు. మనలో ఉన్నటువంటి అజ్ఞాన చీకట్లను తొలగించి వెలుగు అనేటటువంటి ప్రజ్ఞలకు బలం ఇచ్చేటటువంటి వాడు షణ్ముఖుడు. ఆటోమేటిక్గా అసుర ప్రజ్ఞలన్నీ పోతాయి. షణ్ముఖారాధన కనుక చేస్తే మనలో కావాల్సినటువంటి వెలుగు జ్ఞానం ఎప్పుడైతే ఈ రెండు వస్తూ ఉంటాయో మన ప్రవర్తనలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. అలాగే ఆరు అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్నటువంటి ప్రజ్ఞలు ఏవైతే ఉంటారో అది ఒక వెలుగు దండంగా గనక మనం తీసుకున్నట్లయితే దానిపైనటువంటి సహస్రారాన్ని గనక ఇంకొక కేంద్రంగా తీసుకున్నట్లయితే షణ్ముఖుడి చేతిలో ఉన్నటువంటి శక్తి అనేటటువంటి ఆయుధం దానిగా మనకు పెద్దలు చెప్తారు. షణ్ముఖుడి చేతిలో శక్తి అంటే మన మూలాధారం నుంచి ఆజ్ఞ ఆ పైన ఉన్నటువంటి సహస్రారం వరకు ఉన్నటువంటి దాన్ని మొత్తంగా గనక ఒక దండంగా తీసుకుంటే అది ఆయన చేతిలో ఉన్నటువంటి శక్తి ఆయుధం. అలాగే కేంద్రం ఆ 7వ స్థానంలో ఈ 6 కేంద్రాలని షణ్ముఖుడిగా తీసుకుంటే పైన ఉన్నటువంటి 7వ దాన్ని బృహస్పతిగా కూడా చెప్తారట. ఆయనే గణపతి. అంటే ఇట్లా దైవము పరిపూర్ణంగా మన సహస్రారం నుంచి మూలాధారం వరకు ఎలా వ్యాపించి ఉన్నాడో మనకి ఇది చెప్తుంది. బృహస్పతిని బ్రహ్మధర్మంలోనూ ఈ స్కందుణ్ణి క్షత్రియ ధర్మానికి ఈ రెండిటికి అధిపతులుగా ఇక్కడ భగవంతుడు మనకు అందిస్తున్నాడు. అంటే నీకు బ్రాహ్మణ ధర్మం అనేటటువంటి అంటే పురోహితమైనటువంటి ధర్మం. అంటే నువ్వెప్పుడు కూడా నలుగురికి మంచి కోరుకునేటటువంటి భావం నీలో ఉండాలి. ఏమంటే ఇప్పుడు నేను పురోహితుడిని అవ్వాలంటే వేదం చదువుకోవాలా అండి, పంచకట్టుకోవాలా అండి, పిలక పెంచుకోవాలా, ఇవన్నీ చెత్త క్వశ్చన్స్ వేయకూడదు. నలుగురికి హితం కోరుకో, అందరూ బాగుండాలని కోరుకో, మంచి జరగాలని కోరుకో. దానికోసం నీ వాక్కును ఉపయోగించు. నీ వాక్కు ద్వారా 10 మందికి మంచి కోరుకోవటం అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సేనానీమహం స్కందః అంటే ఒక రకమైనటువంటి ఆ వెలుగు, ఒక రకమైనటువంటి జ్ఞానం నీలో ఎప్పుడైతే వచ్చిందో నలుగురిని అవసరమైతే ఎవడైనా ఇబ్బందుల్లో ఉంటే వాడికి మంచి చెప్పి రక్షించడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. అటువంటి క్షత్రియ ధర్మానికి కూడా నీ వాక్కును వినియోగించవచ్చుగా మనం మరొక అర్థం తీసుకోవచ్చు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? సరసామస్మి సాగరః, సరస్సులలో నేను సాగరుణ్ణి అని చెప్పాడు. సరస్సులు అంటే ఏమి సార్, పాండ్స్ మనం ఎన్నో చూస్తూ ఉంటాం కదా అందులో, బట్ దాంట్లో మనకి సముద్రం అనే సాగరుడు అంటే సముద్రం చాలా పెద్దది. అసలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సముద్రం లేదనుకోండి భూమి మీద మనకి జీవితం ఉందా అండి? మనిషికి జీవించగలుగుతాడా? ఏం తింటాడండి? సముద్రం భూమి అంతా వ్యాపించలేదుగా, కొంత భూమిగా ఉందిగా. మరి ఆ భూమి మీదకి నీళ్లు అనేటటువంటిది జలాలు ఎలా వస్తాయి? ఒకసారి మనం దాని గురించి బాగా విశ్లేషణ చేసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపించదు? సముద్రము సాగరుడు దానికి ఒక కథ ఉంది. మా రామాయణంలో మహాభారతంలో అక్కడ వస్తూ ఉంటుంది. సగరుని కుమారులు 60,000 మంది, ఆయన ఏదో అశ్వమేధ యాగం చేశాడని ఇంద్రుడు ఆ అశ్వాన్ని తీసుకొని వెళ్ళి కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో కట్టేశాడని, ఆయన అలా వెతుక్కుంటూ వాళ్ళందరూ వచ్చారని, అలా వెతుక్కుంటూ వచ్చేటప్పటికే అక్కడ మరి ఆయన ఆశ్రమంలో ఉన్న అశ్వాన్ని గుర్తించి మరి కపిల మహర్షి అలా చేశాడనే ఉద్దేశంతో ఆయన మీద వీళ్ళందరూ దండయాత్రకు వెళ్ళారని, వెళ్ళేటప్పటికనే ఆయన కళ్ళు తెరిచాడని, 60,000 మంది చనిపోయారని, ఆ తర్వాత మరి భగీరథుడు వీళ్ళందరూ గంగను తీసుకురావటం ఆయన కోసం అలా భూమంతా తవ్వారట. అశ్వాన్ని వెతకటం కోసం భూమంతా తవ్వుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఆ వెళ్ళిన చోటుకల్లా నీళ్లు వచ్చినాయట. అది మహాసాగరంగా మారింది కాబట్టి దాన్ని ఆయన సగరుని కుమారులు అలా తవ్వారు కాబట్టి దీన్ని సాగరం అంటారు అన్నది మనకి ఒక పురాణిక్ ఇది వస్తుంది. కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఓకే, సరే అది సత్యమే అనుకుందాం, దాంట్లో ఏదో అర్థాలు ఉంటాయి, అవన్నీ పక్కన పడేద్దాం. మనం అటు పోతే మనకి మనం అసలు విషయం పోతుంది. సాగరం, ఈ సముద్రం లేకపోతే మనకి జీవనమే లేదు. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు, అవి కూడా ఉప్పు నీళ్లు. మన భూమి మీద ఉన్నటువంటి సముద్రం ఏం చెప్పుకున్నామండి, మనది క్షార సముద్రం, ఉప్పు నీరుది. ఈ ఉప్పు నీరు తీసుకొచ్చి మనం చెట్లకు పోస్తే మన పంటలు పండుతాయా? పండవు కదా. మరి అటువంటి ఉప్పు నీరుని సముద్ర జలాల్లోంచి పైకి వెళ్ళి మేఘాల రూపంలో మళ్ళీ అవి మంచినీరుగా మనకి భూమి మీద కురవటం వల్లే అనేక రకాలైనటువంటి నదులు, మరి సరస్సులు, రిజర్వాయర్స్ ఎన్నో కొట్టుకొని వాటిని కావాల్సిన రకంగా నీటిని అన్నింటినీ కూడా మనం ఛానలైజ్ చేసుకుంటూ పంటలు పండించుకుంటూ మన జీవనం గడుపుకుంటున్నాం కదా. అంటే సాగరుడు అనేటటువంటి తత్వం లేకపోతే ఆ సముద్రం అనే సముద్రము అంటే మంచి ముద్రలతో కూడుకున్నది అన్నది మరొక అర్థం చెప్తారు. ఈ సముద్రం లేకపోతే అసలు మన జీవితమే లేదు. అలాంటి సముద్రంలో మనందరికీ ఆహారానికి కావాల్సినటువంటి నీళ్లు ఆ సముద్రం నుంచే ఆధారపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మన శరీరంలో కూడా నీటి శాతమే ఎక్కువ. మన శరీరంలో నీళ్లు కూడా ఒక రకమైన ఉప్పుగానే ఉంటాయి. కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, ఉప్పుగా ఉండవు. కళ్ళనీళ్ళు రుచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, ఉప్పుగానే ఉంటాయి. మన శరీరంలో నీరు కూడా ఉప్పుగానే ఉంటుంది. చాలా విచిత్రం అనిపిస్తుంది. అటువంటి సాగరాన్ని నేనేం చెప్తున్నాడండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన సమస్త జీవులకి ఆధారమైనటువంటి జీవనాధారమైనటువంటి సరస్సు ఏదైతే సాగరం ఉందో అది నేనే. ఇక్కడ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సరస్సులో, ఈ సాగరంలోకి అంటే ఈ సముద్రంలోకి ఎన్ని నీళ్లు వచ్చినా అది పొంగదు, అందులోంచి ఎన్ని నీళ్లు వెళ్ళిపోయినా అది పొంగదు. అవును కదా, అంతే కదండి. ఎంత వర్షాలు పడుతున్నాయండి, భయంకరంగా వర్షాలు పడ్డాయి మన మధ్య. అవును సార్, సముద్రం తగ్గిపోయిందండి అని ఎవరన్నా అన్నారా? అలాగే ఎన్నో నదుల్లో మళ్ళీ ఈ పడ్డ నీళ్ళన్నీ నదుల్లోంచి వెళ్ళిపోయి ఆ సముద్రంలోనే కలుస్తున్నాయి. ఈ మధ్య కొంచెం సముద్రం నీళ్లు శాతం పెరిగిందండి అని ఎవరైనా చెప్తున్నారా? చెప్పట్లా. ఎందుకు? అది ఒకే స్థితిలో ఉంటుంది. ఇక్కడ మనకు సముద్రం గురించి చెప్పినప్పుడు మనం ఏం ఆలోచించుకోవాలంటే, నువ్వు కూడా ఆటుపోట్లు వచ్చినప్పుడు పొంగద్దు కుంగద్దు, స్థిరంగా ఉండటం నేర్చుకో సముద్రంలాగా. దానికి కావాల్సినటువంటి సాధన నీ మనోమయ విజ్ఞానమయ కేంద్రాల నుంచి నువ్వేం చేయొచ్చు, దాన్ని నువ్వు భౌతిక శరీరంలో ఎలా దాన్ని అమలు చేసుకోవచ్చు, ఇవన్నీ నువ్వు ఆలోచించుకో అనేటటువంటి ఒక భావన మనం ఇక్కడ ఆలోచిస్తే మనకి ఆ భావన ఇస్తూ నీకు కావలసినటువంటి ఆ తత్వాన్ని, నీలో స్థిరత్వాన్ని అందించేది కూడా నేనే అనే ఒక భావన చేసుకోవచ్చు మనం. ఇంకొకటి ఏం చెప్తారంటే, అసలు భూమి మీదకి నీళ్ళు ఎలా వచ్చినాయండి? ఇంత పెద్ద వాటర్, 80% వాటర్ అని చెప్తారు కదా. మన శరీరంలో కూడా 80% నీళ్ళు అని చెప్తారు, భూమి మీద కూడా 80% నీళ్ళు అని చెప్తారు. ఇంత వాటర్ ఎలా వచ్చింది? దానికి ఏం చెప్తారంటే, స్పేస్ వాటర్, స్పేస్ ఈథర్స్ అంటారు. అంటే ఆకాశ జలాలు, అంటే సూక్ష్మ జలాలని భౌతిక జలాలుగా మార్చేటటువంటి ఒకానొక ప్రజ్ఞ ఉంటుంది ఈ సృష్టిలో. దాన్ని సగర ప్రజ్ఞ అంటారు. ఆ సగర ప్రజ్ఞే ఆకాశ జలాలని మనం అనుకునేటటువంటి ఈ ఫిజికల్ వాటర్స్ గా మారుస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మనకు కావాల్సిన రకంగా భూమి మీద ఎక్కడ ఏ జీవులకి ఎక్కడ అవసరమో అక్కడ మనకి కావాల్సినటువంటి వర్ష రూపంలో మళ్ళీ తిరిగి అందించేటటువంటిది కూడా ఆ ప్రజ్ఞే. సూర్యరశ్మి ఆధారంగా ఈ నీళ్లు ఆవిరవటం, మళ్ళీ వర్షంగా పడటం, ఇవన్నీ ఈ ఉప్పు నీళ్లు ఆవిరై వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో గిన్నెలో తెచ్చి ఒక బిందె నీళ్లు బాగా మీరు మరగబెట్టారనుకోండి, ఆ మరగబెట్టిన నీళ్లు ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరిని మళ్ళీ మీరు కండెన్స్ చేశారనుకోండి, వాటర్ వస్తుంది కదా. ఆ వాటర్ ఉప్పుగా ఉంటుందా తీయగా ఉంటుందా? మీరు ఎవరైనా ప్రయోగం చేసి చెప్పండి. నాకు తెలియదు, ఊరికే ఒక భావం వచ్చింది నాకు. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటిది సృష్టిలో ఎలా జరుగుతుంది? ఎవాపరేషన్ అనేటువంటి డిస్టిలేషన్ అనేటటువంటిది జరుగుతుంది కదా. ఉప్పు నీరు మంచినీరుగా మనకి ఎలా వస్తుంది, అలాగే మన ఇంట్లో కూడా చేస్తే అవుతుందా? ప్రయోగం చేయాలి, ఇది అప్పుడు మనకు తెలుస్తుంది. సో సగర ప్రజ్ఞ అంటే ఆకాశ జలాలు, అంటే ఈ సటిల్ వాటర్స్, స్పేస్ వాటర్స్ ని ఫిజికల్ వాటర్స్ గా మార్చేటటువంటి ప్రజ్ఞ కూడా మనకి అదే, అది కూడా నేనే అని చెప్తున్నాడు. ఇవన్నీ దానికి మనం ఏం గుర్తించాలంటే, ఇందులోంచి ఈ సృష్టిలో ఏ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా అందులో ఉన్నటువంటి అంతర్యామి మూలతత్వం ఏదైతే ఉందో అది నేను అనేటటువంటి ప్రజ్ఞగా మొదట మనం అర్థం చేసుకుంటూ,
అదే అంతర్యామి ప్రజ్ఞ మనలో కూడా నేనుగా ఉండి ఈ దేహం అనేటటువంటి దాన్ని నడిపిస్తోంది అని మనం ఆలోచించినట్లయితే మనకి ఆ సమన్వయం కుదురుతుంది. ఆ శక్తే మనం ఇందాక చెప్పుకున్నటువంటి బృహస్పతి, ఆ శక్తే మనలో స్కందుడు, ఆ శక్తే సగరుడుగా దిగొచ్చి పనిచేస్తుంది. ఈ మూడిటికి మామూలుగా జ్యోతిష్ శాస్త్రంలో ఒకటి గురుగ్రహం, 2 అంగారకుడు లేదా కుజుడు, 3 చంద్రుడు అనేటటువంటి 3 గ్రహాలు కూడా వీటికి కావలసినటువంటి ఎనర్జీస్ ని ఈ మూడిటి ద్వారా పనిచేస్తూ మన సౌరమండలంలోనూ అలాగే మన శరీరంలో కూడా అవన్నీ కూడా వాటికి కావాల్సినటువంటి కరస్పాండెన్సెస్ ఉండి పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకు అర్థం చేసుకుంటే ఈ సింథసిస్ అనేటటువంటిది మనకు అర్థం అవుతుంది. అలా మన యొక్క అవగాహన పెరుగుతూ మన సాధన ముందుకు సాగుతూ మరింతగా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆశిస్తూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.